మరి ఈ ప్రాంతంలో ఈ మందిరము కట్టబడి ప్రియులారా 3 సంవత్సరాలు పూర్తి అయింది. కరోనా వైరస్ అనంతరము ఆ కరోనా వైరస్లోనే అడ్వాన్స్ ఇవ్వటానికి వస్తున్నప్పుడు పోలీసులు ఆపటం కూడా జరిగింది ఈ స్థలానికి. అలాంటి పరిస్థితిలో ఈ మందిరం కడతా ఉన్నాం. పునాది తీసేటప్పుడు కూడా ఈ సైరన్ మోగుతా పోలీసులు ఆపటం అలాగ జరుగుతూ ఉండింది, బాగా గుర్తుంది. ఈరోజు ఉదయం పైకి వచ్చి నేను ప్రార్థించినప్పుడు అవన్నీ కూడా నాకు గుర్తుకొచ్చినాయి. 3 సంవత్సరాలు అయిపోయింది. అప్పుడే 4వ సంవత్సరంలో అడుగుపెట్టాం ప్రియులారా. మరి ఈ మందిరాలు కట్టడం, మరి ముందుగా నేను కట్టిన మందిరం కరుణా కాలనీలో మొదటి లైన్లో కట్టబడింది. ఆ తదుపరి అగ్రహారం రైల్వే గేట్ 60 కాలనీలో మందిరం నిర్మించాము. అది పెద్ద మందిరం ప్రియులారా. ఇది 3వ మందిరాన్ని ఏర్పాటు చేశాము. అలాగనే మరి ఆత్మీయమైన బిడ్డలు అక్కడక్కడ ఆయా ప్రాంతాల్లో కూడా ఇదే పేరును పెట్టుకొని వాళ్ళు కూడా మందిరాలు కట్టి దేవుని సేవ చేస్తున్నారు. వారు కూడా మరి ఇక్కడ కూర్చొని ఉన్నారు. సేవకులు అందరూ కూడా కలుసుకున్నారు, విలేజ్లో నుంచి కూడా వచ్చి ప్రియులారా. అంటే మరి ఈ మందిరాలు కట్టటము దేవుడు నాకు ఇవ్వబడిన వరం. అందరూ ప్రియులారా మందిరాలు కట్టలేరేమో అని అనుకుంటున్నాను. అందరూ ప్రియులారా సేవ చేయలేరు. దేవుని పిలుపు ఉన్నవారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు దేవుని సేవ, దేవుని మందిరాలను నిర్మిస్తారు ప్రియులారా. ఎందుకంటే నా అనుభవంలో నేను చాలా సమస్యలు, పోరాటాలు ఎదుర్కొన్నా. ఈ ఒంగోలు నేను రావటం కారణం ఏంటంటే చాలామంది నేను వచ్చిన ప్రారంభంలో కొన్ని మాటలు చెప్తూ వాక్యంలోకి వెళ్తాను. వచ్చిన ప్రారంభంలో నేను ఇక్కడ ఎవరు పరిచయం లేక దేవుడు ఒంగోలు చూపిస్తే వచ్చాను. తర్వాత వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్ళిపోయాను. నేను 92, 93 ప్రాంతాల్లో 91, 92, 93 ప్రాంతంలో వచ్చి వెళ్ళిపోవటం జరిగింది. మరలా ప్రియులారా దేవుడు 2వసారి చూపించినప్పుడు వచ్చాను. ఈ చర్చి సెంటర్లో నేను సైకిల్ షాప్ పని చేయటము, చాలామంది సేవకులు చాలామంది ఏమనుకున్నారంటే నేను పని కోసమే వచ్చారని. పని కోసం రాలా, దేవుని పనిలో నాకు తిండి దొరక్క, ఎవరు పరిచయం లేక కొన్నాళ్ళు పౌలు భక్తుల్లాగా ఎలాగ డేరా కుట్టాడో అలాగ కొన్నాళ్ళు చేతి వృత్తిని నేర్చుకున్న దాన్ని కొంచెం అవలంబించి నేను కొనసాగాను. దరిదాపులా ఒక 3.5-4 సంవత్సరాల దాకా 3.5-3 సంవత్సరాలు దాకా నేను కొనసాగాను ఆ పనిలో. తర్వాత సేవలో కొంచెం పరిచయం చేసుకొని పుంజుకున్న తర్వాత ప్రియులారా దేవుని యొక్క ప్రణాళికలోకి వచ్చేసి నేను దేవుని సేవలోకి ఉన్నాను. అప్పటి కాలంలో కొంతమంది పరిచయం అయ్యారు. అప్పుడు నాకు సరైన మరి జ్ఞానము, సరైన తెలివి, సరైన నడిపింపు లేక సేవలో నేను ప్రియులారా మరి వెనకంజ వేయటము, కొంచెం ప్రియులారా శ్రమలు, సమస్యలు ఎదుర్కోవటం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ పిలుపు ఉన్నప్పుడు, దేవుని ఏర్పాటు ఉన్నప్పుడు ప్రియులారా దేవుడు కొనసాగిస్తాడు. స్తోత్రం గట్టిగా చెల్లిద్దాం. గట్టిగా దేవుని నామాన్ని మహింపరుద్దామండి. చప్పట్లు గట్టిగా కొట్టి కూడా మహింపరుద్దాం. మరి ఈరోజు ప్రియులారా ఇన్ని సంవత్సరాలకు, ఈ 25 సంవత్సరాలకు ప్రియులారా, అంతకుముందు ఒక 4-5 సంవత్సరాలు నేను మందిరం లేకుండా సేవ చేశాను. 25 సంవత్సరాలు మందిరం కట్టి సేవ చేశాను. మొత్తం మీద ఒక 29-30 సంవత్సరాలు సేవ ప్రియులారా. అయితే మరి ఈరోజు ఈ మందిరం 3వ మందిరం కట్టటము, ఇది 4వ సంవత్సరంలోనికి అడుగుపెట్టాం. సేవకులు ప్రార్థన అందరితో కట్టబడింది. విశ్వాసులు వచ్చిన వారు విశ్వాసులు అలాగనే లేరు, కానీ ఈ విశ్వాసులు ఏమయ్యారంటే బాగా ప్రార్థనా పరులయ్యారు, ఎదిగారు. మైక్ ఇస్తే ఇక్కడ ఆత్మీయమైన బిడ్డలు ఉన్నారు సేవకులు, వాళ్ళు నాకన్నా అనర్గళంగా వాక్యం అద్భుతంగా చెప్తారు. ఇంకా నేను ఆంధ్రప్రదేశ్లోనే ట్రైనింగ్ కానీ కేరళ, కర్ణాటకలో ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ కూర్చున్న సేవకులు ఉన్నారు. అంటే ఈ సేవను ప్రియులారా దేవుడు అంతవరకు మరి తీసుకొని వెళ్ళాడు. మంచిది. ఈ 4వ సంవత్సరం వార్షికోత్సవంలో మనం కూడుకున్నాం ప్రియులారా. మరి బిడ్డలు, మా 3 బిడ్డలు
మరి ఇక్కడే ఉన్నారు. పరిచయం అంటే దేవుడు ఈ 4వ సంవత్సరం మా కుటుంబాన్ని చూస్తాడని ఒక ఆలోచన. నేను క్లుప్తంగా 3 విషయాలు చెప్పి నేను ముగిస్తా. ముందు పాప జాస్మిన్, ఈ అమ్మాయి పేరు సమర్పణ, క్రీస్తు సమర్పణ. 3 పిల్లలు, ఇంటర్నేషనల్ స్పీకర్స్. వీళ్ళు ఇంటర్నేషనల్ స్పీకర్స్ అంటే అన్ని భాషల్లో మాట్లాడగలుగుతారు. మా పాప అయితే చెన్నై మొత్తాన్నే మరి చక్కగా కలుపుకుంది. పాప డేవిడ్సన్ లేడా ఇక్కడ, అల్లుడు డేవిడ్సన్. ఎందుకంటున్నానంటే అందరం సేవలో ఉన్నాం. తర్వాత డయానా, దీపిక, డేవిడ్సన్. ఇప్పుడు వీళ్ళిద్దరు భార్యలు లేరు, కింద ఉన్నారు. అమ్మగారి యొక్క భర్త కింద ఉన్నాడు. ఓకే, మంచిది ప్రియులారా. అమ్మగారు మందిరానికి 2000 మంది 3000 మంది వస్తారు. ఈ అమ్మగారు మందిరానికి 2000 3000 మంది వస్తారు. 4 సర్వీసులు వస్తాయి. మన వీడియో తీస్తున్న సుధాకర్ చూశాడు. సెంట్రల్ ఏసీ మందిరం వాళ్ళది. ఎందుకంటున్నానంటే ఈ చిన్న మందిరంలో నుండి దేవుడు ప్రియులారా గొప్పగా మరి బయటికి తీసుకొచ్చాడు. కుటుంబాన్ని, ఇంటిని కట్టాను, బిడ్డల్ని సేవకులను చేశాను, ఆత్మలు సంపాదించాను. ఆత్మలు ఎదిగారు, సేవకులయ్యారు, కొంతమంది పరిచారకులయ్యారు, కొంతమంది సువార్థికులయ్యారు. అంటే అపోస్తల బోధ ఇది. కొంతమంది కాపర్లు అయ్యారు, కొంతమంది గాయకులయ్యారు. ఏమండి, మరి దేవుని పని ఈ 4వ సంవత్సరం ఇక్కడ మరి దీపిక రాజేష్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. చిన్నబాబు 60 కాలనీలో సురేష్ గిద్యాను, డయానాలను అక్కడ ఏర్పాటు చేశాము. మరి పాప మాత్రము మెట్రో సిటీ చెన్నైలో దేవుని సేవ చేస్తున్నారు. మీ అందరికీ వందనాలు. అలాగే ఓ చిన్న ప్రార్థన చేస్తారా? చిన్న ప్రార్థన ప్రభుదాస్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. సేవకురాలు కూడా పైకి రండి. ప్రభుదాస్ అయ్య గారు చిన్న ప్రార్థన ఈ 4వ సంవత్సరం మా కుటుంబం కోసం ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మహిమ ఘనత ప్రభావములు గల మా ప్రియ పరలోక తండ్రి, నీవు అద్భుతమైన దేవుడువని, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడని నీ దాసుని యొక్క జీవితంలో నేటి దినాన రుజువుపరుస్తూ వచ్చారు. దేవా, వారు ఈ ఒంగోలు పట్టణానికి వచ్చి ఏ విధంగా వారు నేర్చుకుంటూ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితుల్లో మరి వారుండి ఈరోజు ఈ అద్భుతమైన పరిచర్యలో వారి కుటుంబం అంతా కూడా మీ మహిమ కొరకై దీవించబడ్డం అనేది ఒక అద్భుతం. ఈరోజు వారి యొక్క కుమారులు, కుమార్తె, అల్లుడు ఈ విషయాలు వింటుంటే ఇది ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదం. సమూయేలు 1 గ్రంథం 7:29-28 వచనాల్లో దావీదు అంటున్నాడు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించమని. ప్రభా, ఈ కుటుంబం మా అందరికి ఒక స్ఫూర్తి. సేవకులంగా ఇక్కడ కూర్చున్న మాకు కూడా ఈ కుటుంబాన్ని చూస్తున్నప్పుడు, ఈ సాక్ష్యాలు వింటున్నప్పుడు, ఈ అభివృద్ధి చూస్తున్నప్పుడు, ఈ ఆశీర్వాదాలు చూస్తున్నప్పుడు, వారి వినయము, విధేయత, వారి ప్రేమ, వారి తగ్గింపు చూస్తుంటున్నప్పుడు దేవా, నిన్ను మహిమపరచకుండా మేము ఉండలేకపోతున్నాం. ఎఫెసీ పత్రిక 5:20 ప్రకారం సమస్తమును గురించి తండ్రి అయిన దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించచ్చు. క్రీస్తునందు ఒకరికి ఒకరు లోబడి ఉండడం అని. ఈరోజు నాయన గిద్యోను గారిని, ప్రేమ గారిని అయ్యా నిజంగా మా కొరకు దీవించారు, మా అందరి కొరకు ఆశీర్వదించారు. నాయన ఎంతో పరిచర్య చేయడానికి, ఎన్నో ఆత్మలు రక్షించడానికి ఈరోజు ఈ కుటుంబం అంతటిని మీరు ఎన్నుకున్నారు, ఏర్పాటు చేసుకున్నారు. అందును బట్టి గణపరుస్తూ ఈ 4వ సంవత్సరంలో ఈ పరిచర్ను ముందు దినాల్లో ఇంకా మండుచు ప్రకాశించు దీపం వల్లే దేవా అనేకులకు వెలిగించే పరిచర్యగా ఆశీర్వదించండి. రాజేష్ గారిని, తన భార్య బిడ్డల్ని, సురేష్ గారిని, తన భార్య బిడ్డలను, అలాగే నాయన మరి గిద్యోను గారికి ఇచ్చినటువంటి కుమార్తె జాస్మిన్ డేవిడ్సన్ని నాయన వారు చెన్నైలో చేస్తున్న పరిచర్య గురించి చెప్తున్నప్పుడు నిజంగా నిన్ను గణపరుస్తూ ఉన్నా. బిడ్డలందరూ కూడా ఆత్మల కొరకై సాధనాలు ఉంచారు. మరి గిద్యోను గారిని, ప్రేమ గారిని, మరి కరుణాకారులు ఆరంభించిన పరిచర్య
అంతకంతకు విస్తరించి శాఖోపశాఖలుగా వృద్ధి చెందడానికి నీ దాసునికి ఇచ్చిన వాగ్దానాలు, అనుభవాలు, ఎన్ని విమర్శలు, ఎన్ని నిందలైతే ఉన్నాయో అంతకంతకు ఆశ్చర్యపడే రీతిగా నీ దాసుని దీవిస్తూ వచ్చారు. అందుకై మిమ్మల్ని గణపరుస్తూ ప్రియమైన మీ చేతులకు అప్పగిస్తూ ముందు దినాల్లో ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.